ప్రపంచవ్యాప్తంగా ట్రేడింగ్ అనేది 90% సముద్ర మార్గం గుండానే జరుగుతుంది. ఎవరైతే సముద్రాన్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ ప్రపంచాన్నే కంట్రోల్ చేస్తారు. అయితే ఒక పెద్ద నౌక దాదాపు 300 కంటైనర్లు వేసుకొని ఆ నౌక అనేది షిప్పింగ్ ప్రయాణం అనేది మొదలుపెట్టింది. ఇది యూరోప్ దేశం నుంచి ఏషియా ఖండంలోకి రావాల్సి ఉంటుంది. అయితే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీలో ఒక చిన్న షార్ట్కట్ రూట్ అనేది ఉంది. అదే ఈజిప్ట్ దగ్గర ఉండే సూయేజ్ కెనాల్. మరియు ఈ కెనాల్ అనేది మనిషి తనంతటికి తానుగా సృష్టించింది. మరియు ఈ కెనాల్ అనేది డైరెక్ట్గా యూరోప్ ఖండంలోకి ఎంటర్ అవుతుంది. మరియు దీని కారణంగానే యూరోప్ నుంచి ఏషియాకి ఒక చిన్న అడ్డుదారి మరియు షార్ట్కట్ అనేది క్రియేట్ అయింది. అయితే అదృష్టవశాత్తు ఈజిప్ట్ దేశానికి ఈ షార్ట్కట్ ద్వారంగా ప్రతి సంవత్సరం కొన్ని $1 మిలియన్ వాళ్ళకి వ్యాపారం అనేది జరుగుతుంది. ఎవర్ గ్రీన్ అనే ఒక షిప్ అనేది దాని టోల్ టైం వచ్చినప్పుడు అది ఈ సూయేజ్ కెనాల్లో పాస్ అయింది. మరియు దురదృష్టవశాతం ఆ రోజు గాలి చాలా తీవ్రంగా ఉండటం కారణంగా సూయేజ్ కెనాల్లో ఆ ఎవర్ గ్రీన్ షిప్ అనేది ఒకేసారి అడ్డంగా తిరగటం అయితే జరిగింది. దీని కారణంగా షిప్ రూట్ అనేది బ్లాక్ అయిపోయింది. మరియు ఏ ఒక్క షిప్ కూడా సూయేజ్ కెనాల్ లోపలికి రాలేదు మరియు వెళ్ళలేదు. మరియు దీని కారణంగా ఎమ్మటనే ఈజిప్ట్ గవర్నమెంట్ ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద టర్బోట్స్ అనేవి అక్కడ తీసుకురావటం అయితే జరిగింది. మామూలుగా ఏ పోర్ట్లో కన్నా సరే కూడా ఎంటర్ అయిన దాని తర్వాత మెయిన్ ఇంజిన్ షిప్ అనేది ఆపేయాల్సి ఉంటుంది. మరియు అక్కడి నుంచి టర్బోట్లు అనేవి లాగుతాయి. మరియు ఈ టర్బోట్స్ లాగుదాం అని ఎంతగానో ప్రయత్నం చేసింది. కానీ అంత పెద్ద షిప్ దాదాపు 400 మీటర్లు వెడల్పు ఉండే ఆ షిప్ అనేది దాని గుండంగా రాలేకపోయింది. మరియు ఇది 1000 మీటర్ల దాకా లెంత్ అనేది ఉంటుంది. అయితే ఈ షిప్ ఎంత మాత్రం కలపోయేసరికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. మరియు దీని కారణంగానే వీళ్ళు ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది వెతికారు. మరియు దీంతో పాటుగా కొన్ని కంటైనర్స్ అనేవి వాళ్ళు దింపేద్దాం అనుకున్నారు. మరియు వాళ్ళు ఎంత చేసినా కానీ కూడా ఎలాంటి ప్రయోజనం అయితే లేదు. మరియు ఇంకొక పక్క 12% షిప్పింగ్ ఇండస్ట్రీ అనేది కేవలం ఈ రూట్ మీదే ఆధారపడి ఉంది. ఒకవేళ షిప్పింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ రూట్ కాదనుకున్నట్లయితే మొత్తం ఆఫ్రికా ఖండం చుట్టూ మొత్తం తిరిగి వెళ్ళాలి. దీని కారణంగా డీజిల్ ఖర్చు అనేది చాలా ఎక్కువ అవుతుంది. మరియు కంటైనర్ లోపల ఉండే ప్రొడక్ట్స్ రేట్ అనేది పెరుగుతుంది. మరియు దీంతో పాటుగా ఇన్సూరెన్స్ కంపెనీలు రేట్లు అనేవి పెంచాయి. దీంతో షిప్పింగ్ ఇండస్ట్రీలు ఎటువైపు చూసినా సరే కూడా వాళ్ళకి లాస్ మాత్రమే కనపడుతుంది. కాబట్టి ఎలా అన్నా సరే కూడా లేట్ అయినా కానీ కూడా సూయేజ్ కెనాల్ దగ్గర నుంచే వెళ్ళాలి అనుకున్నారు. అయితే ఈ సూయేజ్ కెనాల్ అనేది ఒక చిన్న కాలువ. మరియు ఈ చిన్న కాలువలో వాటర్ అనేది ఒక లెవెల్ దాకా ఉంటుంది. మరియు దీని లోపలికి ఎంటర్ అయిన దాని తర్వాత టర్బోట్స్ వాటిని తీసుకెళ్ళటం అయితే జరుగుతుంది. అయితే సూయేజ్ కెనాల్ బ్లాక్ అవటం కారణంగా ఎన్నో షిప్పులు అనేవి ఆగిపోయినాయి. మరియు వాటి టోకెన్ నంబర్స్ అనేవి ఇచ్చేయటం కూడా జరిగింది. అయితే ఈ సూయేజ్ కెనాల్ ద్వారంగానే ఈజిప్ట్ గవర్నమెంట్కి ఎక్కువ శాతంలో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. మరియు ఒక షిప్ లోపల ఎన్ని కంటైనర్స్ ఉంటే ఆ కంటైనర్స్ బేస్ చేసుకొని ఎవర్ గ్రీన్ షిప్పింగ్కి వాళ్ళు ఇంత ఫీజు పే చేయమని చెప్పారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగా ప్రతి షిప్పింగ్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళకి డబ్బులు అనేవి ఈజిప్ట్ గవర్నమెంట్కి రెవెన్యూగా ఈ సూయేజ్ కెనాల్ నుంచి వస్తుంది. మరియు ఎప్పుడైతే ఒక్కసారిగా ఈ షిప్ అనేది ఇరుక్కుపోవటం జరిగిందో దాని కారణంగా ఎమ్మటనే సూయేజ్ కెనాల్కి రావాల్సిన $1 మిలియన్ అయిన టోల్ ఫీజ్ అనేది ఒక్కసారిగానే ఆగిపోయింది. మరియు ఎన్నో షిప్పులు బయట ఆల్రెడీ టోకెన్ అమౌంట్ పే చేసి వెయిట్ చేస్తున్నాయి. మరియు ఇంకొక పక్క ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. మరియు గూడ్స్ యొక్క ప్రొడక్ట్ ప్రైజెస్ అనేవి ఇన్ టైంలో డెలివరీ చేయకపోతే వాటి ప్రైజెస్ అనేవి పెరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మరియు దీని కారణంగా షిప్పింగ్ ఇండస్ట్రీ ఏం చేయాలో అని చెప్పేసి ఆలోచిస్తున్నాయి. మరియు ఇంకొక పక్క ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క కంటైనర్ షిప్ మరియు దీంతో పాటుగా షిప్పింగ్ ఇండస్ట్రీతో ఉన్న వాళ్ళు మరియు గూడ్స్ సప్లై చేసే వాళ్ళందరూ ఈ సూయేజ్ కెనాల్ వైపే చూడటం జరిగింది. మరియు ఈజిప్ట్ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. మరియు ఈ షిప్ ఆగిపోవటం కారణంగా రోజుకి దాదాపు 1000 కోట్ల దాకా లాస్ అనేది రావటం అయితే జరిగింది. మరియు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఈ సూయేజ్ కెనాల్ లోపల నుంచి ఎలా అన్నా సరే ఈ షిప్ని బయటికి తీసుకురావాలి అనుకున్నారు. అయితే సూయేజ్ కెనాల్ లోపల ఇలాంటి ప్రాబ్లం ముందుగానే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ముందు జాగ్రత్తగానే ఇంకొక షిప్పింగ్ రూట్ అనేది వాళ్ళు ఓపెన్ చేయాలనుకున్నారు. కానీ దానికి చాలా సమయం పడుతుంది. మీరు చూసినట్లయితే సూయేజ్ కెనాల్ లోపల షిప్ ఇరుక్కున్న దాని తర్వాత
ఎన్ని షిప్స్ అనేవి ఆగిపోయినాయో మీరు రైట్ సైడ్లో మీరు గమనించగలుగుతారు. మరియు ఇన్ని షిప్పులు ఆగిపోవటం కారణంగా ఆటోమేటిక్గా ఫ్యూయల్ ప్రైజెస్ మరియు దీంతో పాటుగా ఎలక్ట్రానిక్ గూడ్స్ మరియు ఫుడ్ యొక్క ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరగటం అయితే జరిగింది. ఇంకో పక్కన షిప్పింగ్ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది ఎలా అన్నా సరే ఆఫ్రికా ఖండాన్ని మొత్తాన్ని చుట్టడానికి దాదాపు 10 రోజుల సమయం అనేది పడుతుంది. మరియు ఈ సూయజ్ కెనాల్ లోపల ఇరుక్కుపోయిన ఎవర్ గ్రీన్ షిప్ అనేది ఎప్పుడు బయటికి తీస్తారు అని చెప్పేసి ఈజిప్ట్ గవర్నమెంట్ కూడా చెప్పలేకపోతుంది. మరియు దీని కారణంగా మిస్కాలిక్యులేషన్స్ వల్ల ఎవరు కూడా సూయజ్ కెనాల్ నుంచే వెళ్ళాలి అనుకున్నారు. మరియు సూయజ్ కెనాల్ కోసం ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. మరియు అప్పుడు కోవిడ్ టైం, మరియు ఆ టైంలోనే ఎక్కువగా ఫుడ్ మరియు దీంతో పాటుగా ప్రొడక్షన్స్ అనేవి చాలా వటుగా ఆగిపోయినాయి. అప్పుడప్పుడే మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నాయి. ఈ గ్యాప్లోనే సూయజ్ కెనాల్లో ఎవర్ గ్రీన్ షిప్ అనేది ఇరుక్కుపోవటం కారణంగా రోజుకి కొన్ని $1 మిలియన్ నష్టం రావటం అనేది మొదలైంది. మొత్తం షిప్పింగ్ ఇండస్ట్రీ అందరికీ ఈ నష్టం అనేది ఈక్వల్గా రావటం అయితే జరిగింది. అయితే సూయజ్ కెనాల్ లోపల ఈ షిప్ని బయటికి తీసుకురావడానికి పెద్ద పెద్ద ఎక్స్కవేటర్ని వాళ్ళు తీసుకురావటం అయితే జరిగింది. అయితే సూయజ్ కెనాల్ లోపల నుంచి టర్బైన్లు లాగలేకపోయినాయి. మరియు అంత పెద్ద షిప్ని ఆ చిన్న టర్బైన్స్ లాగటం అనేది చాలా అసాధ్యం. సూయజ్ కెనాల్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మటుకు స్లాంట్గా ఇసుక గోడలు అనేవి ఉంటాయి, మీరు ఇమేజ్లో చూసినట్లయితే. అయితే ఈ కింద ఇసుక ఉండటం కారణంగానే షిప్ అనేది ఇరుక్కుపోయి కొంచెం కూడా కదలట్లేదు. ఎలా అన్నా సరే కూడా ఈ ఇసుకను తీసేస్తే షిప్ అనేది ఆటోమేటిక్గా మనకు నచ్చినట్టు మూవ్ చేయగలుగుతాం. కాబట్టి ఎమ్మటనే పెద్ద పెద్ద ఎక్స్కవేషన్ని పిలిచి తొందరగా దాని కింద మట్టిని తొలగించడం అయితే మొదలుపెట్టారు. మరియు అదే రోజు గాలి కూడా సమయానికి వీస్తున్న కారణంగా వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో ఆ షిప్ అనేది తిప్పాలనుకున్నారు. మరియు అనుకున్నట్లే ఒకేసారి కింద ఇసుక తీసేయటం అయితే జరిగింది. మరియు టర్బైన్స్ అన్ని ఒకేసారిగా హెవీ ప్రెజర్ని అప్లై చేసి షిప్ని రొటేట్ చేయటం అయితే జరిగింది. దాదాపు 300 కంటైనర్లు ఉండే ఆ షిప్ బరువు అనేది ఊహించుకోండి ఎంత బరువు ఉంటుంది అని చెప్పేసి. మరియు ఎంతో కష్టపడి ఆ షిప్ అనేది లాగటం అయితే జరిగింది. దాని తర్వాత దాని టోల్ ట్యాక్స్ కట్టిన విధంగానే అక్కడ ఏవైతే డిపోర్ట్ చేయాలో కంటైనర్స్ అనేవి అది అక్కడ డిపోర్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ అది ఏషియా రీజన్లోకి వెళ్ళిపోవటం అయితే జరిగింది. మరియు షిప్పింగ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇలా ఒక షిప్ అనేది ఆగిపోవటం కారణంగా $1 మిలియన్ అనేవి అన్ని షిప్పింగ్ ఇండస్ట్రీస్ చూడాల్సి వచ్చింది. దీంతో పాటుగా ఈజిప్ట్ గవర్నమెంట్కి కూడా చాలా లాస్ అనేది వచ్చింది. మరియు ఈజిప్ట్ గవర్నమెంట్ మొత్తానికి ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేసింది. అప్పుడు దాకా ఈజిప్ట్ గవర్నమెంట్ మీద చాలా ప్రెజర్ అనేది పెరిగింది. ఈ షిప్ని బయటకు తీసుకురావటం కారణంగా ఈజిప్ట్ గవర్నమెంట్ మీద ప్రెజర్ అనేది తగ్గింది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.